నాలాంటి మందబుద్ధిగాడికి ఎక్స్ అంటే ఇంకెక్కడ అయిపోయింది. అది ఏమిటో అర్థం కానప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో తెలియనటువంటి వాడికి ఆ ఎక్స్ని ఎలా కనిపెట్టాలి నేను, అది ఎలా తెలుస్తుంది నాకు అంటారు, పక్కన పడేస్తారు దాన్ని. కాబట్టి దేహాన్ని పట్టుకుని దేహాన్ ద్వారానే తన ఉనికిని నిరూపించుకున్నటువంటి వాడు దేహం ద్వారానే భగవంతుడిని చూడాలని అనుకుంటాడు తప్ప అవ్యక్త రూపాన్ని చూడాలడానికి ఇష్టపడడండి. అందుకనే దీన్ని ఆధారంగా చేసుకునే మన పెద్దలు మన ఋషులు మనకేం చేశారంటే ఇంతమంది దేవతల్ని మనకు ఆధారంగా ఇచ్చారు. ఎవరెవరికి ఏ ఏ ఆధారం నచ్చితే ఆయా ఆధారమైనటువంటి భగవద్ రూపాన్ని పట్టుకుని ఆ రూపం ద్వారా చక్కగా ఉపాసనలు చేసుకోమని అన్ని రకాలైనటువంటి మన ముందు పెట్టారు చక్కగా. ఇదంతా దేనికోసం? ఇదంతా పనికిమాలిన ఏదో మన ఏదో దీంట్లోకి లాగడానికి కాదండి. దిస్ ఇస్ ద సిస్టమ్. కాకపోతే ఏంటంటే నేను మోక్షం పొందాలి అని అనుకున్నటువంటి వాడికి ఈ శరీరం నేను పట్టుకుని ఈ శరీరం మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని నేను వదిలించుకోకుండా నేను మోక్షం పొందాలి అని ప్రయత్నం చేసేటటువంటి వాడికి చాలా కష్టంగా ఉంటుందండి. శరీరాన్నేమో విడిచిపెట్టలేను, శరీరం ఉంటే మోక్షం రాదు. ఎలాగిప్పుడు? క్లేశ. అందుకనే చాలా క్లిష్టమైనటువంటిది, అధిక తరహా, చాలా కష్టం. శంకరాచార్యులు వారు చెప్తారన్నమాట, దేహ తాదాత్మ్యం అనేటువంటిది నువ్వు విడిచిపెట్టకుండా, దేహధ్యాస అనేటువంటిది విడిచిపెట్టకుండా నేను మోక్షాన్ని పొందాలి అని చేసేటటువంటి ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే గ్రాహం దా హృదయా ధృత్వా నదీం తర్తుం సగచ్చతి అంటారు ఆయన. దేహం దారుధియా ధృత్వా గ్రాహం దారుధియా ధృత్వా. ఎవడో పడవలో వెళ్తున్నాడు, పడవ వగిలిపోయింది, భట్ మని ముక్కలు ముక్కలు అయిపోయింది. వాడికి పెద్దగా ఈత రాదు. ఆ నదిలో నది వేగంగా ప్రవహిస్తోంది. వాడు ఏదో ఒక సాయం దొరుకుతుందేమో అని ఏదో చేతులు ఊపుతున్నాడు, ఏదో ఒకటి చేతికి దొరికింది, అది కూడా తేలుతోంది. అదేదో చెక్క అనుకున్నాడు, చెక్క అనుకుని దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అప్పుడు మొట్టమొదటిసారి కళ్ళు తెరిచి చూశాడు, ఇదేమిట్రా అని. చూస్తే మొసలి తోకది. అది ఈ దేహాన్ని పట్టుకుని మోక్షం పొందాలి అని చేసేటటువంటి ప్రయత్నం ఎలాంటిదంటే మొసలి తోక పట్టుకుని నది ఈదటం లాంటిది. మామూలుగా మనకు సామెత ఉంది, ఏంటా సామెత? కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అంటారు కదా. శంకరాచార్యుల వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా మొసలి తోక అని పెట్టారనమాట. ఎందుకని? మొసలి అనేటువంటిది ఎలాంటిది? చాలా భయంకరమైనటువంటి భీకరమైనటువంటి జంతువు అది కదా. దానికి కనిపించకుండా ఉండాలే కానీ నీళ్లలో కనిపించాము అంటే మాత్రం గుట్టుకొని మింగేస్తుంది, అది పచ్చడి పచ్చడి కింద చేసి నవిలేసి తినేస్తుంది అది. అలాంటి మొసలి పోయి దాన్ని తోక పట్టుకుంటాం ఎవరన్నా? మనం కూడా చేసిన పెద్ద తప్పు ఇదే. పోయి దేన్ని పట్టుకున్నాం? ఈ శరీరాన్ని పట్టుకున్నాం. దేన్నైతే పట్టుకోకూడదో శంకరాచార్యులు వారు అంటారండి, ఈ శరీరం చెప్తే మీరు నవ్వుతారనమాట, ఇలాంటి ఊహలు కూడా వస్తాయా శంకరాచార్యుల వారికి అని. ఆయన ఏమంటారంటే ఈ శరీరాన్ని ఎలా దూరంగా పెట్టాలంటే ఆయన చెప్తారనమాట, త్యజ్యతాం మలభాండవత్ అంటారు ఆయన. మలభాండం అమృత భాండమును లేకపోతే మంచినీళ్ళ భాండం కూడా కాదండి, కనీసం మజ్జిగ భాండం కూడా కాదు అది. దేంతో నిండినటువంటి భాండం? దేంతో నిండినటువంటి కుండ? నిండినటువంటి కుండ. ఒకవేళ ఉందనుకోండి, ఉంటే దాన్ని ఎలా పెడతాం దూరంగా? ఎంత దూరంగా పెడతాం దాన్ని? దాని వైపు చూడ్డానికన్నా ఇష్టపడతామా మనం? అలాగా ఈ శరీరం పట్ల నీ దృష్టి ఉండాలి అంటారు ఆయన. అంత దూరంగా ఉంచు దీన్ని. దీనికి ఊరికినే పౌడర్లు పూసి, క్రీములు పూసి, లిప్స్టిక్లు పూసి, 100 రూపాయల సోపులు రుద్ది, ఇవన్నీ దీనికి చేసి 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 ఏమవుతుందిరా చివరికి? తీసుకెళ్ళి చితి మీద పెట్టి కాల్చి అవతల పారేస్తారు దీన్ని. నువ్వు ఎంతకాలం పూసి పూసి పెంచినటువంటి శరీరం ఇది, తిని పెంచినటువంటి శరీరం ఇది, ఆ డియోడ్రెంట్లు కొట్టుకున్నటువంటి శరీరం ఇది. ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి కట్టెల మీద కాల్ చేస్తుంటే ఏమవుతుంది అప్పుడు? కాబట్టి దేహవద్భి, ఈ దేహం అనేటువంటి దాని మీద ధ్యాస ఉన్నటువంటి వాడికి పరమాత్మని తెలుసుకోవటం, మోక్షం పొందడం అనేటువంటిది క్లేశ అధిక తరహా, చాలా కష్టం. అటువంటి వాడికి ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి విషయం ఒకటి ఉంది. కాబట్టి
ఇన్ని రకాలైనటువంటి దేవతలు ఉపాసనలు ఇవన్నీ కూడా మన ముందు పెట్టారు అని చెప్పి తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చూడండి, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇంకొకసారి చదువుదాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఒకసారి మీరు చెప్పండి అందరూ. ముందు శ్లోకము ఇది కలిపి చెప్పండి ఒకసారి. క్లేశోధిక తరస్తేషం. ఓన్లీ పిల్లలు చెప్పండి, పెద్దవాళ్ళు ఎవరు చెప్పొద్దు. మీరు చెప్పండి ఒకసారి 2 శ్లోకాలు. వెరీ గుడ్. ఏతు ఎవరైతే సర్వాణి కర్మాణి మయి సన్యస్య. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటిది ఏంటంటే అవ్యక్తమైనటువంటి దాన్ని తెలుసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఎవరైతే అన్ని కర్మలని కూడా నాకు వదిలిపెట్టేసి మత్పరాహ నన్ను పరమమైనటువంటి వాడిగా గుర్తించి అనన్యేన యోగేన ఏవ మాం ధ్యాయంతః అనన్యమైనటువంటి యోగంలో నన్ను ధ్యానం చేస్తారో ఉపాసతే ఉపాసన చేస్తారో అనేటువంటిది ఆపారు. అక్కడితో ఆపారు. అటువంటి వాళ్ళు నన్ను పొందుతారని చెప్పడం అనమాట. తర్వాత శ్లోకానికి కూడా కంటిన్యూషన్ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం వరకు చెప్పినటువంటిది ఏంటి? ఎవరైతే అన్ని కర్మలని నా యందు సమర్పించి చేస్తారో. కాబట్టి ఎవరు కర్మలని అన్నిటినీ కూడా భగవంతుడికి సమర్పించగలుగుతారు? 2 ఉండాలి దీంట్లో. ఒకటేంటంటే భగవంతుడి యొక్క పరత్వాన్ని నేను గ్రహించి ఉండగలగాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు, భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆయనే అన్నిటికంటే పరం అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకొని ఉండాలి. ఆయనకు ఆ లక్షణం ఉండాలి. రెండోది, అంత లక్షణం కలిగినటువంటి వాడికి, ఆ పరతత్వం ఉన్నటువంటి వాడికి శరణాగతి పొందేటటువంటి లక్షణం నాలో ఉండాలి. కాబట్టి భగవంతుడిలో ఆ లక్షణం ఉండాలి. అటువంటి భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి, గౌరవించేటటువంటి, పూజించేటటువంటి, ధ్యానించేటటువంటి లక్షణం నా లోపల కూడా ఉండాలి. కాబట్టి ఇది ఎవరైతే కలిగి ఉన్నటువంటి వారు మయి సన్యస్య, అటువంటి వాళ్ళు ఏం చేస్తారట? అన్ని కర్మల్ని భగవంతుడికి అర్పించి చేస్తారు. కర్మల్ని భగవంతుడికి అర్పించి చేయటం అంటే ఏంటి? కర్మల్ని భగవంతుడికి అర్పించి చేయడం కాదండి, కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పించడం.
కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించాలి. కర్మ చేయి, చేసినటువంటి కర్మ ఫలితం వస్తుంది. ఆ వచ్చినటువంటి ఫలితాన్ని ఏం చేస్తావు? భగవంతుడా నేను నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని చెప్పి ఆయనకి సమర్పించేసే. ఆ విధంగా ఎవరైతే చేస్తారో అనన్యేనైవ యోగేన, అనన్యమైనటువంటి యోగంలో మాం ధ్యాయంత, నన్ను ధ్యానం చేస్తారో. కాబట్టి 2 లక్షణాలు చెప్పారండి ఇక్కడ. భక్తుడికి ఉండవలసినటువంటి 2 లక్షణాలు ఏమిటివి? ఒకటి, కర్మయోగంలో ఏ విధంగా అయితే 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో మనం చదివాం, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. అక్కడ చెప్పినటువంటి పదజాలాన్నే ఇక్కడ కూడా మళ్ళీ వాడుతున్నారనమాట. అది భక్తి యోగంలో కానివ్వండి, కర్మయోగంలో కానివ్వండి, ఏంటి అక్కడ కావలసినటువంటిది? భగవదర్పితమైనటువంటి కర్మలు నేను చేస్తున్నాను. భగవదర్పిత కర్మలు అంటే ఏంటంటే భగవంతుడికి నా కర్మ యొక్క ఫలితాన్ని నేను సమర్పించేసి నేను కర్మలను ఆచరిస్తున్నాను అనేటువంటి భావన మొట్టమొదటి ఉండాలి. కాబట్టి అలా ఆచరించినటువంటి వాళ్ళకి ఏమవుతుంది? ఎన్ని రకాలైనటువంటి, ఎందుకంటే పరమమైనటువంటి వాడు ఎవరు నా దృష్టిలో? మా తాతల ముత్తాతల, ఎవరు మా వంశస్థుల, ఎవరుగా దీంట్లో అన్నిటికంటే పరమం ఎవరు? ఆ పరమాత్మ. ఎవరైతే అవ్యయమైనటువంటి బీజం అని చెప్పాడే, మొట్టమొదట ఉన్నటువంటి బీజ స్వరూపం ఏదైతే ఉందో పురాణం సనాతన బీజం అన్నారు. కాబట్టి ఆయన నుంచి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ పరమాత్మని శ్రేష్టమైనటువంటి వాడిగా ఎన్నుకొని అన్ని కర్మల యొక్క ఫలితాలని ఆయనకి సమర్పించటం. రోజు చూసాం మనం ఎక్కడ, పాపం శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజు జైల్లో పుట్టాడు. ఆయన జైల్లో పుట్టిన తర్వాత వసుదేవుడు ఏం చేశాడు? అక్కడ ఉంటే డేంజర్, ఇంతకుముందు పిల్లలకి ఏం జరిగిందో అదే జరుగుతుంది. కాబట్టి ఏం చేశాడు వసుదేవుడు? అక్కడంతా ఒక మాయా శక్తి అనేటువంటిది పనిచేస్తుంది ఆ సమయంలో, యోగమాయ. ఆ యోగమాయ శక్తి వల్ల ఏం జరిగింది? వసుదేవుడేమో చక్కగా అప్పుడే పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడు, బుజ్జి పిల్లవాడు, తల మీద పెట్టుకున్నాడు, గంపలో పెట్టుకొని ఓ బట్ట వేసి దాని మీద పడుకోబెట్టి అర్ధరాత్రి ఆ యమునా నది దాటాలి. ఒక పక్కన పెద్ద తుఫాను, ఓ పక్కన యమునా నదికి ఫ్లడ్స్ వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. అలా వరదలతో ఉన్నటువంటి యమునా నదిని దాటి అవతల పక్క ఉన్నటువంటి గోకులంలో పెంచాలి. ఇప్పుడు తీసుకుని వెళ్ళి నందుడి ఇంట్లో పెట్టి రావాలి. ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి చూడండి. ఉన్నదేమో జైల్లో, ఆయన సంకల్పం ఒకటే, ఏంటి? ఇక్కడి నుంచి పరమాత్మని తప్పించాలి. ఒకటే ఒక విషయం తెలుసు వసుదేవుడికి, ఏంటి? పుట్టినటువంటి వాడు వీడు, ఎవరైతే ఉన్నారో భగవత్ స్వరూపం ఈయన, కాబట్టి కాపాడుకోవాలి. అందుకని నెత్తి మీద పెట్టుకున్నాడు, దాటడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే నేను తీసుకుని వెళుతోంది పరమాత్మని అన్న సంగతిని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడో వెంటనే ఏం జరిగిందండి? జైలు తలుపులు దానంతటవే తెరుచుకున్నాయి. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే రక్షక భటులు ఉన్నారో వాళ్ళందరూ మత్తులోకి వెళ్ళిపోయి నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికి ఏం తెలియట్లా. ఒక పక్కన అంత పెద్ద వర్షం కూడా, ఎంత విచిత్రం అంటే ఆయన మీద ఒక చుక్క కూడా పడనివ్వకుండా శేషం అనేటువంటిది ఆయన వెనక వస్తోంది. ఆ పడగ విప్పి ఆయన మీద ఎక్కడా కూడా ఒక్క చినుకు కూడా పడకుండా ఆ పరమాత్మ మీద రక్షణ కవచంలాగా వెనక వస్తోంది. అది ఈయన నదిలోకి దిగాడు. ఒక పక్కన వరద పెరుగుతోంది. అది ఎంత పెరిగిపోయిందంటే ఆఖరికి వసుదేవుడు ముక్కు దాకా వచ్చింది. అది యమునా నది లోతు అంత వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈయన అయినా సరే వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగితే జరుగుతుంది, భగవదర్పిత కర్మ, చూసుకుంటాడు భగవంతుడు, చూసుకుంటాడు అనుకున్నాడు. ఆయన దిగిపోయాడు, ముక్కు దాకా వస్తుంది. ఇంకొంచెం ఇంకొక మిల్లీమీటర్ పైకి కనుక వస్తే వసుదేవుడు ముక్కు మునిగిపోతుంది అనమాట. గాలి ఆడదు, ఊపిరాడక చనిపోతాడు ఆయన. అయినా సరే ధైర్యంగా వెళ్తున్నాడు. అటువంటి సమయంలో లోపల ఉన్నటువంటి మనమేదో బాలకృష్ణుడు బుల్లికృష్ణుడు అని అనుకుంటాం, కానీ ఆ పరమాత్మ, భగవద్గీత బోధించినటువంటి పరమాత్మ, ఆయన వచ్చినటువంటి కార్యం ఏంటి? ఇక్కడ ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనం చేయడానికి వచ్చినటువంటి వాడికి ఆయనకి ఏం చేయాలి ఆయనకి తెలీదా? వెంటనే ఏం చేశాడు ఆయన? తన చిన్న కాలుని తీసి బయట అట్లా పెట్టాడట. అది కరెక్ట్గా ఎక్కడి దాకా వచ్చింది? వసుదేవుడు ముక్కు దాకా వచ్చిందట. అది ఆ వేలు, బొటన వేలు, ఆ బుల్లి పాదం యొక్క బొటన వేలు వసుదేవుడు ముక్కు దాకా వచ్చిందట. యమునా నది అనుకుందట, నేను పొరపాటును కూడా కృష్ణుడి యొక్క పాదాలను తాకితే పాపం ఆయనకు జలుబు చేస్తుంది, ఇప్పుడు
ఈ వర్షంలో అనవసరంగా ఆయన తడిసిపోతాడు, నేను తాకనని అక్కడి నుంచే నమస్కారం చేసుకుని అంతకంటే తక్కువలోనే ప్రవహించిందట ఆవిడ. కృష్ణుడి యొక్క పాదం కంటే కింద లెవెల్లోనే ప్రవహించిందట ఆవిడ. ఆ కృష్ణ పాదం లెవెల్లో వసుదేవుడు యొక్క ముక్కు ఉందట. ఏ ధైర్యంతో వెళ్ళాడు, చక్కగా వెళ్ళాడు, దించేశాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఆయన మళ్ళా జైలు తలుపులన్నీ మూసుకుపోయాయి. ఈయన వచ్చిన తర్వాత జైలు తలుపులు మూసుకుపోయిన తర్వాత అప్పుడు భటులందరూ లేచారు. దేనివల్ల సాధ్యమైంది ఇది? మై అర్పిత, నా తల మీద ఉన్నటువంటి వాడు పరమాత్మ అనేటువంటి ధైర్యం. అర్జునుడు అన్నాడు కదా, అయ్యా నువ్వు ఆయుధం పట్టకపోయినా పర్వాలా, యుద్ధం చెయ్యకపోయినా పర్వాలా, నువ్వు నా పక్షాన ఉండు చాలు. ఏం ధైర్యం అది? భగవంతుడికి అర్పించేస్తాం, ఆయన చూసుకుంటాడు. పాండవులు చూడండి, ప్రతి క్షణం కూడా అది దీంట్లోనా అరణ్యవాసంలోనా అజ్ఞాతవాసంలోనా వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే ధైర్యం ఏంటి? పరమాత్మ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆ ధైర్యంతోనే వాళ్ళు వనవాసం చేయగలిగారు, ఆ ధైర్యంతోనే అజ్ఞాతవాసం చేయగలిగారు వాళ్ళు. కాబట్టి మనం కూడా ఏంటంటే భగవదర్పిత కర్మ చెయ్యటం అంటే ఏంటంటే మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడు మన జీవనానికి కావలసినటువంటి ఏ కర్మరంగాన్ని అయితే మనకి ఇచ్చాడో, మనం జీవించడానికి, మనం చేయడానికి, మనం బతకడానికి, మనకి ఏదో ఒక కర్మ చేయడానికి మనకు భగవంతుడు ఇచ్చాడు. నియత కర్మ అన్నారు. కాబట్టి మనం చేయాల్సిందేంటి? భగవత్ప్రసాదమైనటువంటి భగవద్దత్తమైనటువంటి ఆ నియత కర్మ ఏదైతే ఉందో నిరంతరం ఆ కర్మను చేస్తూనే ఉండాలి. ఆ కర్మ ఫలితాలని మాత్రం భగవంతుడికి సమర్పిస్తూ ఉండాలి. అలా భగవదర్పితంగా మనం చేసేటటువంటి కర్మలు ఏం చేస్తాయి అంటే మన అంతఃకరణ శుద్ధి అనేటువంటిది, మన లోపల ఉండేటటువంటి వాసనల యొక్క క్షయం, వాసనాక్షయం, అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరిగిందో అక్కడ భగవంతుడి యొక్క ప్రకటిత స్వరూపం మనకు కనిపిస్తుంది. అందుకని మొట్టమొదటి చేయవలసింది ఏమిటంటే సాధనా మార్గంలో మీరు ఏ సాధనన్నా చేయండి, ఎంత పెద్ద సాధనన్నా చేయండి, ఎటువంటి యోగాన్నన్నా ఆచరించండి. 84 రకాల యోగాలు ఉన్నాయి. ఎందుకు పెట్టారు మనకి? 84 రకాల యోగాలు ఎందుకు పెట్టారు? నీకు నచ్చింది చేసుకో, నీకు ఏది సూట్ అవుతుందో తెలుసుకుని చేసుకో. రకరకాల యోగాలను, రకరకాల మార్గాలను పెట్టారు. ఎన్ని రకాల పిహెచ్డీలు చేయొచ్చు? ఒక యూనివర్సిటీకి వెళ్ళామనుకోండి, ఎన్ని రకాల మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చదవచ్చు ఈ రోజుల్లో? దాదాపుగా 250 రకాల ఎంఎస్సీలు చేయొచ్చు మనం. మైక్రోబయాలజీలో చేస్తావా, అటామిక్ ఫిజిక్స్లో చేస్తావా, ఏరోడైనమిక్స్లో చేస్తావా, నీ ఇష్టం. ఎంఎస్సీ చేయడానికి, నువ్వు పూర్తి చేయడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఇక్కడ అంతే, నువ్వు మోక్షం పొందాలనుకుంటే నీకు కావలసిన ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏ ఆప్షన్ అన్నా తీసుకో, కానీ ప్రాథమికంగా నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? కర్మలు భగవత్ సమర్పణ భావంతో కర్మలు ఆచరించడం. రెండవది ఏమన్నారు? అనన్యయోగేన మాం ధ్యాయంతః. భగవంతుడికి కర్మలను అనేటువంటివి అర్పించి రెండోది వెంటనే చేయాల్సిందేంటి? ఒకటేంటంటే మార్గము, రెండవది లక్ష్యము. లక్ష్యం ఏమై ఉండాలి? ధ్యానమై ఉండాలి. రెండోది ధ్యానం చేయాలి. నేను ఎలాంటి ధ్యానం చేయమంటున్నారు ఇక్కడ? వెంటనే అనన్యయోగేన, అనన్యమైనటువంటి యోగంతో, అంటే అన్యభావం అనేటువంటిది లేకుండా భగవంతుడు తప్ప వేరేది ఇంకెక్కడా ఏమీ లేదు అనేటువంటి అన్యభావం ఉండకూడదు. ఇంకేం లేదు, భగవంతుడు తప్ప ఉన్నటువంటిది ఒకటే అనేటువంటి భావన కలిగి ఉండటమే అనన్య భక్తి అన్నారనమాట. అటువంటి అనన్య భక్తిని లోపల కలిగి ఉండి అన్ని కర్మల్ని భగవంతుడికి సమర్పించినటువంటి వాడికి చెప్తున్నానండి, మనస్సు పొర్రపాటును కూడా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు చెలించదు, అది నిలకడగా అక్కడే ఉంటుంది. అది ఎక్కడికి చెదరదు, ఆ మనసు స్థిరంగా ఉండిపోతుంది భగవంత్ తత్వంలో. అలా ఉండలేకపోవడానికి కారణం ఏంటి? ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు కదా, శరీరం. ఈ శరీరంతో నేను తాదాత్మ్యం చెందడం, ప్రపంచంతో తాదాత్మ్యం చెందడం పక్కన పెట్టండి, ప్రపంచాన్ని కావాలని కోరుకోవటం పక్కన పెట్టండి. ముందు నా మీద నాకు ఉండేటటువంటి తాదాత్మ్యం. ఈ తాదాత్మ్యం దేనికి దారితీస్తుందంటే అహంకారానికి దారితీస్తుంది. నేను ఈ శరీరము అనేటువంటి అహంకారానికి దారితీస్తుంది. నేను ఈ శరీరము అనేటువంటి అహంకారంలోకి నేను ఎప్పుడైతే వెళ్ళానో మనసు చెదిరిపోతుంది ఆటోమేటిక్గా. ధ్యానం అనేటువంటిది కుదరదు. కాబట్టి ధ్యానానికి సహాయకారిగా శరీరం ఉంటుంది, కానీ శరీరం మీద ధ్యానం ఉండకూడదండి. శరీరాన్ని కూర్చోబెట్టాలి, ఈ శరీరంలో ఉండేటటువంటి మనసును ఉపయోగించాలి, బుద్ధిని ఉపయోగించాలి. ఇవన్నీ ఉపయోగిస్తేనే ధ్యానం పూర్తవుతుంది.
కానీ అక్కడ ఉండవలసినటువంటి దృక్పథం ఏంటో చెప్తున్నారు చూడండి, అనన్యయోగేన. కాబట్టి ఒక పక్కన కర్మయోగం అనేటువంటిది ఆచరిస్తూ ఉండాలి, మరో పక్కన ఆ కర్మయోగం ద్వారా లభించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ధ్యానం వైపు మరలించాలి. కర్మయోగం ద్వారా నీకు శక్తి అనేటువంటిది వస్తుంది, ఆ శక్తిని జాగ్రత్తగా నెమ్మదిగా ధ్యానంలోకి మళ్ళించాలి. అలా మళ్ళించినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు తప్పనిసరిగా భగవంతుడిని చేరుకుంటారు వాళ్ళు అనేటువంటి చెప్తూ ఇదే కాన్సెప్ట్ని తర్వాత శ్లోకంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఇంకొకసారి, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఒకసారి అందరూ కలిసి చెప్పండి. క్లేశోధికతరస్తేషం, అక్కడి నుంచి చెప్పండి. పార్థ మయి ఆవేశిత చేతసాం తేషాం మయి ఆవేశిత చేతసాం. ఎవరి మనస్సులో అయితే నేను పరిపూర్ణంగా నిండి ఉంటానో, ఎవరైతే నా యందు మనసు పూర్తిగా లగ్నం చేసిన వాళ్ళు ఉంటారో తేషాం, అటువంటి వాళ్ళకి నచిరాత్ మృత్యు సంసార సాగరాత్ సముద్ధర్త అహం భవామి. అటువంటి వాళ్ళని నచిరాత్ వెంటనే ఏం చేస్తాను నేను, మృత్యు సంసార సాగరాత్, మృత్యు అనేటువంటి సంసార సాగరం ఏదైతే ఉందో ఆ సంసార సాగరం నుంచి సముద్ధర్త అహం భవేత్, వాళ్ళని దాటించేటటువంటి వాడిని అవుతాను. కాబట్టి మన ముందున్నటువంటిది ఏంటండి, ఓ పెద్ద సముద్రం. మీరు అంటారు, సార్ మేము అనంతపురంలో ఉన్నామండి అంటారు. మీరు అనంతపురంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అండమాన్ నికోబార్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మనం ఉన్నటువంటి దేంట్లో అద్భుతమైనటువంటి సాగరం. ఏం సాగరం ఇది, ఏం సముద్రం ఇది? సంసార సాగరం. కేవలం సంసార సాగరం అయితే పర్వాలేదండి, మృత్యు సంసార సాగరం. ఇంకో పేరు కూడా పెట్టారు. ఇంతకుముందు ఒక పేరు, మంచి పేరు పెట్టారు ఈ ప్రపంచానికి, గుర్తుందా? దుఃఖాలయం. అప్పుడు ఒకసారి పెట్టారు, దుఃఖాలయం అనే పేరు పెట్టారు అనమాట. అప్పట్లో ఇక్కడ అన్ని దుఃఖాలే ఉంటాయి కాబట్టి ఇది దుఃఖాలయం అన్నారు. ఇప్పుడేమంటున్నారు, మృత్యు సంసార సాగరం అన్నారు. సాగరం అంటేనే మనకు కష్టం,
అసలు సాగరం అంటేనే ఇగో ఇంతకాలం సముద్రాల గురించి దేశాల గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఏదో హార్మూజ్ అంటాడు, స్ట్రైట్ అంటాడు, అక్కడ మన షిప్పులు ఇరుక్కుపోయాయి అంటాడు, ఇదిగో 2 షిప్పులు వచ్చాయి అంటాడు. ఏమిటో ఈ మధ్య ఈ సముద్రాల గురించి కొంచెం అవగాహన పెరిగిపోయింది అందరికీ. సముద్రం అంటేనే భయపడతాం మనం. అటువంటి సముద్రం ఎలాంటి సముద్రం? సంసార సముద్రం. కాబట్టి ఒకటి ఎక్కడున్నాం మనందరం? సంసారం. సంసారం అంటే అర్థం ఏంటి? శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి సంసారానికి అర్థం ఏంటంటే సమ్యక్ సరతి. ఈ సంసార సాగరం ఏదైతే ఉందో, సంసారం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది నిలకడగా ఉండేటటువంటిది కాదు, నిరంతరం కదిలిపోతూ ఉండేటటువంటిది. సరతి కదులుతూ ఉంటుంది. ఇది దీనికి నిలకడ అనేటువంటిది లేదు. సముద్రంలో చూడండి, అలలు ఎగిసి పడుతూ ఉంటాయి, పైకి కిందకి పైకి కిందకి. ఒక్కసారి ఆ సముద్రంలో అలల లోపలికి మనం కనుక వెళ్ళామా, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదండి. అవేవో అప్పుడప్పుడు ఏవో పౌర్ణమిలు అవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే ఓవర్ ఎంతూజియాజం అన్నమాట, వెళ్ళి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి పిచ్చి వేషాలు వేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కనుక ఆ సముద్రం లోపల మన కాళ్ళు పైకి తేలాయి అంటే అయిపోయింది. మన కాళ్ళు ఇసుక మీద ఉన్నంతకాలం మనకి రక్షణ అండి. ఇసుక మీద నుంచి మన కాళ్ళు పైకి తేలాయి అంటే లోపలికి లాగేసుకున్నట్టే సముద్రం మింగేస్తుంది మనని. ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎలా వెళ్తామో తెలియదు. ఏ వైపు అండర్ కరెంట్స్ ఉంటాయి సముద్రంలో, కరెంట్స్ ఉంటాయండి, ప్రవాహాలు ఉంటాయి లోపల. ఆ ప్రవాహంలోకి ఒక్కసారి చిక్కుకున్నామంటే ఇంక అది ఎటు తీసుకెళ్తుందో తెలీదు. దాదాపు మనం చనిపోయిన తర్వాత 40-50 కిలోమీటర్ల అవతల ఎక్కడో మన శరీరాలు బయటపడతాయి. సముద్రం మధ్యలో, సముద్రం ఒడ్డున పడేటటువంటి వాడికే ఎంత గడ్డు పరిస్థితి ఉంటే సముద్రం మధ్యలో పడినటువంటి వాడి పరిస్థితి ఏంటి? మనందరం ఎక్కడున్నాం? సముద్రం మధ్యలో ఉన్నాం. సంసార సముద్రంలో మొత్తానికి మధ్యలో ఉన్నాం. దీని లక్షణం ఏంటో చెప్పారండి. మృత్యు సంసార సాగరం అంటే, ఈ సంసార సాగరం యొక్క లక్షణం ఏంటంటే మృత్యువు. మృత్యువు అంటే ఏంటి? మరణము అనేటువంటి స్థితి కలిగినటువంటిది. 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి, నెంబర్ 1 ఏంటంటే ఈ సంసార సాగరం అన్నా సంసారం అనేదన్నా నశించిపోయేటటువంటిదే, లేదా సంసారం అలాగే ఉన్నా నేనన్నా నశించిపోయేటటువంటి వాడిని. ఇద్దరిలో ఎవరో ఒకరు పోయేటటువంటి వాళ్ళు. దీంట్లో 2 నిలబడేటటువంటివి కావు. కానీ ఉన్నంతకాలం ఏం చేస్తాయి? ఇవి కదులుతూ ఉంటాయి, సముద్రంలాగా పైకి కిందకి ఎగిసి పడుతూ ఉంటాయి నిరంతరం ఇవి. కాబట్టి ఇటువంటి లక్షణం కలిగినటువంటి ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేనేం చేస్తాను? సముద్ధర్త,